ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్ అయితే అయిపోయింది. వాళ్ళ ఆల్రౌండర్ జెన్సన్ లేకుంటే సౌత్ ఆఫ్రికా చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా అతను 6 4ల కంటే ఎక్కువగా కొట్టాడు. ఓవరాల్‌గా మంచి స్కోరే ఇది ఆ పిచ్ మీద. కాకపోతే ఇంకొక 10 రన్స్ అలా చేసుంటే ఇంకొంచెం బాగుండేది. లాస్ట్‌లో వికెట్‌లో పడడం వల్ల అయితే అంత ఇబ్బంది పడ్డారు స్కోర్ చేయడానికి. సో, ఇక్కడైతే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు స్పిన్ బౌలింగ్ చూసి. ముఖ్యంగా మర్కరం తర్వాత వచ్చినటువంటి డికాకు, రిక్లెంటను ఎవరు కూడా స్పిన్ ఆడలేకపోయారు. లాస్ట్ మ్యాచ్‌ల్లో ఎలా అయితే స్పిన్‌తో ఇబ్బంది పడ్డారో ఈరోజు కూడా అదే జరిగింది. ఇక్కడ న్యూజిలాండ్‌కి చాలా అప్రిషియేషన్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్‌తో స్పిన్ వల్లనే ఓడిపోయినప్పటికీ ఈరోజు ఆ స్పిన్ మంత్రాతోనే సౌత్ ఆఫ్రికానైతే చాలా బాగా కట్టడి చేశారు. ఇక్కడ చూసామంటే ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు వాళ్ళ స్పిన్నరు. ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్స్ రెక్లెంటను తర్వాత డికాక్ ఆడుతున్నప్పుడైతే వచ్చాడో అతను వచ్చేసి మెక్కంచి. సో, ఇతను చాలా బాగా వికెట్లు తీశాడు 2. తర్వాత ఇతనికి బౌలింగే ఇవ్వలేదు. మిరాకిల్ నిజంగా చెప్పాలంటే. అతను వచ్చిన పని అయిపోయినట్టయితే అతన్ని నెక్స్ట్ బౌలింగ్‌కి తీసుకొని రాలేదు శాంట్నర్ అయితే. సో, ఇక్కడైతే వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్‌లో బాగానే ఉన్నాయి. కానీ ఎక్కువసేపు అయితే ఆడలేకపోయారు. ముఖ్యంగా డికాక్ అయితే ఒక మంచి 6, 4 కొట్టిన తర్వాత అయితే చాలా ఈజీగా అవుట్ అయిపోయాడు నెక్స్ట్ బాల్‌కి. అక్కడ వచ్చేసి ఫెర్గూసన్ చాలా సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు. మర్కరం కూడా ఒక 4, ఒక 6 చాలా బాగా కొట్టినాడు షాట్లు 2 కూడా. కానీ ఒక డ్రాప్ క్యాచ్ కూడా ఉంది. కానీ ఈరోజైతే డ్రాప్ క్యాచ్ వల్ల అతను పెద్ద స్కోర్ కూడా చేయలేకపోయాడు. సో, ఎవరైనా అయితే డ్రాప్ అయిన తర్వాత అయితే కొంచెం బాగా ఆడతారు. ఈరోజైతే ఇతని డే కాదు. తర్వాత బ్రేవిస్ చాలా బాగా ఆడాడు. ఆ ప్రెజర్ సిచ్యువేషన్‌లో కూడా అతనైతే 34 కొట్టినాడు. 3 4s, 2 6s. తర్వాత వచ్చినటువంటి మిల్లర్ చాలా నిరాశపరిచారు. మామూలుగా అయితే మిల్లర్ మిడిల్ ఆర్డర్‌లో చాలా బాగా ఆడాడు ఈ వరల్డ్ కప్ మొత్తము. సో, ఇక్కడైతే ఒక 50 అలా చేసింటే బాగుండేది. ఆల్మోస్ట్ ఇదైతే మిల్లర్‌కి లాస్ట్ వరల్డ్ కప్. సో, 6 రన్స్ అంటే చాలా తక్కువ అతని స్థాయికి. సో, మిల్లర్ కూడా ఒక 30, 40 అలా కొట్టినా కానీ స్కోర్ అయితే 200 దగ్గరికైతే వెళ్ళేది. కానీ ఇక్కడ స్టబ్స్, జాన్సన్ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా జాన్సన్ అయితే 2 4s, 5 6s. ఇతను ఆడిన 30 బాల్స్‌కే 55 అయితే చేశాడు. ఇతని కారణంగానే వాళ్ళైతే 170 దగ్గరికైతే వెళ్ళారు. లేకుండా అంటే చాలా లో స్కోరింగ్ మ్యాచ్‌లా ఉండేది ఇది. సో, ఇక్కడైతే జాన్సన్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. నెక్స్ట్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి అతను వచ్చేసి ఈ మ్యాచ్‌లో ఏమన్నా మంచిగా వికెట్లు తీసుకుంటాడేమో చూడాలి. ముఖ్యంగా ప్రతి మ్యాచ్‌లో ఇతనైతే వికెట్లు తీసుకుంటాడు. సో, ఇక్కడైతే నిజంగా చెప్పాలంటే న్యూజిలాండ్ చాలా బాగా బౌలింగ్ చేసింది. వాళ్ళ స్పిన్నర్లు అయితే ప్రతి ఒక్కరు వికెట్లు తీశారు. సచిన్ రవీంద్ర 2 వికెట్లు, మెకంజీ 2 వికెట్లు, తర్వాత వచ్చేసి శాంట్నర్‌కి అయితే వికెట్లు తగ్గలేదు. కానీ మంచిగా బౌలింగ్ చేశాడు. తక్కువ స్కోర్ అయితే ఇచ్చాడు. తర్వాత జేమ్స్ నీసమ్ తను వచ్చేసి 42 అయితే ఇచ్చాడు. అది కూడా 3 ఓవర్లలో ఇతను కొంచెం ఎక్స్పెన్సివ్‌గా మారాడు. తర్వాత ఫెర్గూసన్ వచ్చేసి 4 ఓవర్స్‌లో 1 వికెట్ తీసి 29 మాత్రమే ఇచ్చాడు. సో, ఏదైతే ఉంది బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. సో, ఈ స్కోర్‌ని అయితే కొట్టొచ్చు. ఎందుకంటే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కూడా మన ఇండియా అయితే 190 సంథింగ్ స్కోర్‌ని అయితే చేజ్ చేశారు. సో, ఆ విధంగా అయితే వీళ్ళైతే చేజ్ చేయగలుగుతారు. బ్యాటింగ్ కూడా డీప్‌గా ఉంది. సో, ఇక్కడ వీళ్ళు బాల్స్ డాట్ చేసుకోకుండా ఆడినారంటే ఈజీగా అయితే కొట్టగలుగుతారు ఈ స్కోర్‌ని. సో, ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఈసారి కూడా మళ్ళీ ఏడ్చుకుంటా వెళ్తారేమో చూడాలి. ఇక్కడైతే వాళ్ళు లాస్ట్ వరకు ఓడిపోకుండా వచ్చి ఇక్కడ ఓడిపోయారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి. సో, ఫైనల్‌కి వస్తారో లేదో చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ మొత్తం మ్యాచ్ మీద అయితే ఒక అనలైజ్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.